Hi friends, welcome back to Telugu Tutorial Show. ఈ రోజు మనం సిటీ ఛానల్స్ కి స్ట్రిప్స్ మనకి టీవీలో కింద స్ట్రిప్స్ అని వస్తుంటాయి కదా యాడ్స్. ఆ యాడ్స్ ఎలా డిజైన్ చేయాలి, ఓకే, దాన్ని ఏ సైజ్ తీసుకోవాలి అనేది ఈ రోజు చూద్దాము. మన వ్యూవర్ ఒకళ్ళు అయితే అడుగున్నారు ఇది చేయమని చెప్పి, సో వాళ్ళ కోసం అయితే చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకున్న తర్వాత మీరు Ctrl+N ప్రెస్ చేస్తే చూడండి ఈ విధంగా అయితే మీకు వస్తుంది కదా సీక్వెన్స్. ఇందులో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫైల్ సైజ్ ఇది హారిజంటల్ గా 1920 ఉంది, వర్టికల్ గా 1080 పిక్సెల్స్ ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది హారిజంటల్ గా 720. ఇప్పుడు సివిపి వాడే వాళ్ళకైతే 720 సరిపోతుంది. అంటే ఆ సివిపి అనేది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట, మన ఛానల్ని రన్ చేయడానికి యూజ్ చేసేది సివిపి అని ఉంటుంది. సో దాంట్లో అయితే ఒకటి ఈ సైజ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వేరే ఇంకా అదర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఆ అదర్ సాఫ్ట్వేర్స్ లో డిజైన్ చేసుకోవాలి అంటే సైజెస్ చూసుకోవాలి అనుకుంటే వాళ్ళు 1080 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు 720 తీసుకోండి. అలాగే హైట్ వచ్చేసేసి 100 ఇస్తే సరిపోతుంది. ఓకే, దీన్ని తీసుకొని జస్ట్ ఓకే అనండి. చూడండి ఇక్కడ సైజ్ అనేది ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి ఇమేజెస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, నార్మల్గా ఫోటోషాప్లో అయితే చూడండి ఈ విధంగా ముందుగానే డిజైన్ చేసి పెట్టుకున్నాం మనం. ఓకే, డిజైన్ చేసిన వాటిని ఇక్కడ మీకు లేయర్స్ కనపడుతున్నాయి కదా, ఈ లేయర్స్ లో సపరేట్ గా ఉంటాయి అన్నమాట ఇవి లేయర్స్. సో ఒక్కొక్కటికి సపరేట్ గా మీకు కావాలి అనుకుంటే సపరేట్ గా తీసుకోవచ్చు. ఎందుకు అంటే జస్ట్ యానిమేషన్ కోసం అనమాట. ఓకే, జస్ట్ యానిమేషన్ కోసం మీరు ఒక్కొక్కటి సపరేట్ గా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్ గానే తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఓకే ఇక్కడికి వచ్చినాం కదా. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ విండోలో డబుల్ క్లిక్ చేసుకొని మనకి అవి ఎక్కడైతే ఉన్నాయో ఇందులో చందన అంటున్నాము. సో ఇందులో ఈ రెండు పిఎస్డి ఫైల్స్ అన్నమాట ఇక్కడ మీకు కనపడుతున్నాయి. ఓకే, జస్ట్ ఇది చూపించడానికి మాత్రమే ఓపెన్ అన్నాను. ఇక్కడ అడుగుతుంది ఇంపోర్ట్ లేయర్ ఫైల్స్ అన్నప్పుడు ఇక్కడ మెర్జ్ ఆల్ లేయర్స్ కావాలా అంటుంది, లేదా ఇక్కడ మనకి డౌన్ యారో క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి మెర్జ్ లేయర్స్, మెర్జ్ ఆల్ లేయర్స్, ఇండివిజువల్ లేయర్స్ అని అడుగుతుంది. నాకు కావాల్సింది ఇండివిజువల్ లేయర్స్. అంటే ఒక్కొక్క ఇమేజ్ లో అంటే ఒక్కొక్క పిహెచ్డిలో ఉన్న ఫైల్స్ లో ఉన్న లేయర్స్ అన్నిటిని కూడా మనకి ఒక్కొక్క దానిగా మనకి సపరేట్ గా ఇస్తుంది అనమాట. సో చూడండి ఏ లేయర్స్ కావాలి ఇక్కడ ఆన్ చేసి ఉన్నాయి, ఏవైతే ఆన్ చేసి ఉన్నాయో వాటిని తీసుకుంటుంది. జస్ట్ ఓకే, చూడండి ఇదొక లేయర్, ఓకే, ఇదొక లేయర్, ఓకేనా. అంటే అన్ని డిఫరెంట్ లేయర్స్ అనమాట. అవి లేయర్స్ ని డిఫరెంట్ గా ఫైల్ గా ఇచ్చింది ఇక్కడ మనకి, ప్రీమియర్ లో ఫైల్ గా ఇచ్చింది. ఓకే, అలా మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను ఆ పిఎస్డి నుంచి. ఓకే, మళ్ళీ డబుల్ క్లిక్ చేసుకొని దీన్ని తీసుకుందాం. ఇండివిజువల్ లేయర్స్ పెట్టుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే, ఇది కూడా సపరేట్గా ఏవైతే ఉన్నాయో సపరేట్గా అవన్నీ మనకి సపరేట్గా వచ్చేసినాయి అనమాట. దీనివల్ల యూజ్ ఏంటి మనకి అంటే మనం డిజైన్ చేసేటప్పుడు కరెక్ట్గా ప్రతిదీ వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చినాయి కదా. నాకు దీని నుంచి మళ్ళీ సెకండ్ స్ట్రిప్ నుంచి బయటకు వచ్చేసాను. ఫస్ట్ వన్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఇది బ్యాక్గ్రౌండ్ కదా, ఈ బ్యాక్గ్రౌండ్
లేయర్ తీసుకొచ్చేసేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఇది ఎన్ని సెకండ్స్ ఉంది? దాదాపుగా ఒక 4 సెకండ్స్ అయితే 4.23 సెకండ్స్ అయితే నాకు ఇక్కడ ఉంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది నాకు ఈ ఇమేజ్ ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక 10 సెకండ్స్ కావాలనుకున్నాం అనుకోండి, 10 సెకండ్స్ వరకు దీన్ని డ్రాగ్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ కనపడుతుంది కదా మనకి 10 సెకండ్స్ అని. ఓకే ఓకే, నెక్స్ట్ ఈ 10 సెకండ్స్లో నాకు ఈ రెండు ఒకేసారి వచ్చేయాలనుకోండి, ఈ రెండింటిని ఒకేసారి తీసి పక్కన ఇలా పెట్టేసేసుకోండి. ఓకే, ఓకే, లేదు సైడ్ నుంచి రావాలి అనుకున్నప్పుడు మూమెంట్ ఇద్దాం కావాలి అనుకుంటే. ఓకే, ఇప్పుడు నాకు ఇందులో ఈ చందన బ్రదర్స్ అనేది రావాలి. సో దీన్ని తీసుకోండి. ఫస్ట్ ఈ స్ట్రిప్ కనపడుతుంది, ఎంటీ స్ట్రిప్ కనపడ్డ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చున్నాము. ఈ గ్యాప్లో చూడండి ఇది కనపడుతుంది. లేదు నాకు దీనికి కూడా యానిమేషన్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ అని ఉంటుంది కదా, ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ మీకు పొజిషన్లో కావాలా, స్కేల్లో కావాలా. స్కేల్ అంటేనేమో తగ్గించుకోవచ్చు, పొజిషన్ అంటేనేమో అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఇది ఓకే, ఈ పొజిషన్లో ఇక్కడ ఓకే, ఇది ఇక్కడే ఉంది. స్టార్టింగ్ పొజిషను ఇది నాకు వేరే చోట నుంచి రావాలంటే లెఫ్ట్ నుంచి మూవ్ అవ్వాలి. ఇక్కడ చూడండి పొజిషన్లో 360 అని ఉంది కదా, దాన్ని పక్కకు జరిపాను. జరిపిన తర్వాత ఒకసారి యానిమేట్ చేసి చూడండి. ఓకేనా, అది ఆ సైడ్ నుంచి వచ్చింది. జస్ట్ స్టిల్ ఇక్కడ ఉండిపోతుంది. అలాగే ఇక్కడ దీన్ని డ్రాగ్ చేసామనుకోండి, ఎక్కడ వరకు అయితే మనకి ఇమేజ్ ఆ స్లైడ్ వస్తుందో ఆ స్లైడ్ ఉన్నంత వరకు ఇంకా అక్కడ అది స్టిల్గా ఉండిపోతుంది. ఆ తర్వాత ఇది ఎక్కడొచ్చి ఎండ్ అవుతుందో, ఓకే ఇక్కడ ఎండ్ అయింది. ఇప్పుడు మనకి సంక్రాంతి సంబరాలు కావాలి, అక్కడ నుంచి ఈ సంక్రాంతి సంబరాలు తీసుకుంటున్నాం. చూడండి ఇప్పుడు నాకు లేయర్స్ ఎక్కువైపోయేపాటికి ఇక్కడ నాకు చూడండి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ట్రాక్స్ ఎక్కువైపోయేటికి ఏమవుతుంది, ఇది నాకు కనపడటం లేదు. ఓకే, కనపడలేదంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నాకు స్క్రాల్ బార్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ట్రై చేయండి. ఓకేనా, ఓకే. ఇప్పుడు దీనికి మనం ట్రాన్సిషన్ కావాలి అనుకుంటే ట్రాన్సిషన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ చూడండి 2 యారోస్ ఉన్నాయి. ఇందులో ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్లో ఇక్కడ మనకి వీడియో ట్రాన్సిషన్స్ అని ఉన్నాయి. ఈ వీడియో ట్రాన్సిషన్స్లో మీ ఇష్టం, అందులో మీకు ఏది కావాలి అనుకుంటే అది తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఓకేనా, లేదు ఇంకా వేరేది ఏదైనా కావాలి యానిమేషన్. ఓకేనా, ఇది చక్కగా ఇదైతే చక్కగా సరిపోతుంది. దీన్ని పెట్టేసేసుకోండి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. మీకు ఏదైతే కావాలి అనుకుంటారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట ఇది. ఓకే, జస్ట్ ఇది ఫస్ట్ స్లైడ్ ఒక 10 సెకండ్స్, జస్ట్ సింపుల్ యానిమేషన్స్ అనమాట. ఎక్కువ యానిమేషన్స్ చెప్పట్లేదు, ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఇదే ఏం చేయాలి ఏంటి అనేది అర్థం కాదు కాబట్టి జస్ట్ స్టార్టింగ్ లో బిగినింగ్ లో ఒక చిన్న స్ట్రిప్ వాళ్ళు డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగా. ఓకేనా, ఏది పేజ్ టర్న్ అని ఉంది, దాన్ని పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ స్లైడ్ అయితే రావాలి. అది ఇందులో కావాలంటే ఇందులో చేసుకోవచ్చు, లేదా దీన్ని మళ్ళీ సేవ్ చేసేసుకొని దాని తర్వాత చేసుకోవచ్చు. లేదు ఇందులోనే చేసేస్తే సరిపోతుంది. దాన్ని చూడండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. ఇక్కడ క్లిక్ చేసుకొని ప్రాజెక్ట్ స్ట్రిప్ అని పెట్టున్నాను. ఈ స్ట్రిప్లో ఫస్ట్ వన్ అయిపోయింది, అలాగే సెకండ్ వన్ తీసుకుందాం. సారీ, ఇది తీసుకుందాం. ఇది తీసుకున్న తర్వాత ఇందులో ప్రతిదీ నాకు లేయర్డ్గా వస్తుందన్నమాట. ఓకేనా, దీనికి ఇందులో కొంచెం ఎక్కువ యానిమేషన్స్ కోసం అనమాట. ఇది చూడండి, ఇప్పుడు నేను నెక్స్ట్ ఓకే ఇది తీసుకున్నాను. ఇక్కడ మీకు ఇది కూడా యానిమేటెడ్గా కావాలి అనుకుంటే ఇక్కడ ఒక
ట్రాన్సిషన్ని మీరు అప్లై చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. వద్దనుకుంటే వదిలేసేయండి. జస్ట్ ఇందాక మనం ఏదైతే తెచ్చి ఇక్కడ పెట్టామో సేమ్ దాన్నే కూడా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది ఇలా వెళ్ళినట్టు వస్తుంది. లేదా ఇంతకు ముందు పేజ్ టర్న్ అని తీసుకున్నాం కదా, ఆ పేజ్ టర్న్ పెడితే ఏమవుతుంది, ఇది వెళ్ళిపోయి అది కనపడతా ఉంటుంది. ఒకసారి చూడండి. ఈ సంక్రాంతి సంబరాలు కూడా లాస్ట్ దాకా వచ్చేటట్టు చూడండి. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్దాము. ఇందాక ఎఫెక్ట్స్లోకి వెళ్ళాము. పేజ్ పీల్ అని ఉంది కదా, ఈ పేజ్ పీల్ని దీనికి అప్లై చేశాను. చూడండి ఏం జరుగుతుంది అక్కడ, ఆ పేజ్ వెళ్ళిపోయి నాకు వేరే పేజ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ నాకు చందన అని ఉంది కదా, అది నాకు కంటిన్యూ అవ్వాలి. సో ఆ లేయర్ని నేను ఉంచేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, చందన ఉండిపోతుంది, ఇది పేజ్ పీల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, లేదు నాకు చందన అవసరం లేదు, తర్వాత నాకు కావాలి అనుకుంటే దీన్ని ఏం చేస్తారు, ఇక్కడ కట్ చేసుకొని దీన్ని కొంచెం ఫస్ట్లో మనం ఎలా అయితే పెట్టున్నామో అలానే తీసేసుకోవచ్చు. లేదా దాన్నే ఆల్ట్ పట్టుకొని పక్కకి డ్రాగ్ చేసాం అనుకోండి కొంచెం సేపటి తర్వాత. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఈ రెండింటిని చందనాని సంక్రాంతి సంబరాలని కొంచెం తగ్గించండి. ఎందుకంటే ఈ పేజ్ పీల్ అవుతున్నప్పుడు అది కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ అదే యానిమేషన్, సేమ్ యానిమేషన్ మీరు చేయకుండా జస్ట్ ఆల్ట్ పట్టుకొని కాపీ చేస్తున్నారు, అది వచ్చేస్తుంది ఇక్కడికి. ఓకే, సో ఇది మీకు ఎంతసేపు కావాలి, మళ్ళీ ఇది ఒక 10 సెకండ్స్. ఓకేనా, ఇలా వచ్చింది. ఆ తర్వాత మీకు ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ ఒకటి డిఫరెంట్గా రావాలి అనుకుందాం. ఆ ఎల్లో కలర్ స్ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని చూడండి, ఇది ఎక్కడ రావాలి నాకు, చందన వచ్చిన తర్వాత ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి సేమ్ ఇందాక పొజిషన్ కదా మనం క్లిక్ చేసింది, సేమ్ అదే పొజిషన్ని టోగిల్ యానిమేషన్ ఆన్ చేయండి. ఓకే, టోగిల్ యానిమేషన్ ఆన్ చేసి జస్ట్ ఇది ఎక్కువ ఫ్రేమ్స్ ఏమీ లేకుండా జస్ట్ అలా వచ్చినట్టు పెట్టేసేసుకోండి. ఇక్కడ క్లిక్ ఇక్కడ వరకు పెట్టాను యానిమేషను, ఇక్కడ పొజిషన్లో టోగిల్ యానిమేషన్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత స్టార్టింగ్కి వచ్చేసేసి దీని పొజిషన్ని ఇందాక ఏం చేశాను, లెఫ్ట్కి లాగాను ఇటువైపుకి, ఇప్పుడు ఇటువైపుకి లాగుతున్నాను. ఓకేనా, జస్ట్ చూడండి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడే ఇంకొక లేయర్ కావాలి నాకు. ఓకే, ఇంకొక లేయర్ కావాలి. ఈ లేయర్కి కూడా సేమ్ కాపీ పేస్ట్. ఓకేనా, చూడండి సేమ్ అదే యానిమేషన్ అప్లై అవుతుంది. సేమ్ ఇప్పుడు ఇంకొక లేయర్, ఈ లేయర్ కావాలి. ఇదే కొంచెం ఇబ్బంది, మీరు ప్రతి లేయర్ పెట్టినప్పుడల్లా పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ దీనికి కూడా సేమ్ పేస్ట్, అంతే. ఓకేనా, ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి నాకు టెక్స్ట్, ఓకే, ఈ టెక్స్ట్ ఏంటి అంటే
టెక్స్ట్ రొటేట్ అయినా అవ్వాలి లేదా చిన్నదాని నుంచి పెద్దదైనా అవ్వాలి. ఇది కూడా సేమ్ ఇంతే ఇందులో కూడా. కాకపోతే ఇందాక దాకా మనం పొజిషన్లో చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి రావాలి నాకు, ఇక్కడ నుంచి స్కేల్ ఆన్ చేశాను. ఎక్కడ దాకా చూడండి, ఇక్కడ దాకా రాగానే నాకు అది పెద్దది అవ్వాలి. సో ఇక్కడ ఒక కీ కనపడుతుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేయండి. ఓకే, ఈ స్టార్టింగ్లో స్కేల్ ఏం చేస్తున్నారు, 100 ఉంది కదా, దాన్ని 0 అయినా చేయొచ్చు లేదా మీరు 10 అయినా పెట్టుకోండి. 0 చేయండి ఫర్ సపోజ్, ఎంటర్. చూడండి, ఇప్పుడు చూడండి. ఓకే, ఇలా వస్తుంది అనమాట. అలాగే మీకు బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని కొంచెం పెద్దది చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెద్దది కనబడుతుంది కదా మిడిల్ బారు, దాన్ని కొంచెం కింద కనండి. ఎందుకంటే ఈ కట్టింగ్స్ చూడండి, ఈ కటింగ్స్ ఇక్కడతో ఎండ్ అయిపోతున్నాయి. అవన్నీ మీరు చక్కగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది లేదనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటి ఎండ్ అయిపోద్ది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకోటి ఎండ్ అయిపోద్ది, ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని ఎండ్ అయిపోతాయి. అప్పుడు మీరు ఎఫెక్ట్ చేసినా కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో స్టార్టింగ్ ఎక్కడ వరకు అయితే ఉన్నాయో ఎండింగ్ అక్కడ వరకు పెట్టేసేసుకొని జస్ట్ మీరు కంట్రోల్ ఎస్ కొట్టండి. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, స్టార్టింగ్కి వచ్చేసాము. ఓకే, అది వెళ్ళిపోయింది. మళ్ళీ చందన వచ్చింది. నెక్స్ట్ రైట్ నుంచి బాక్సెస్ వచ్చినాయి, తర్వాత టెక్స్ట్ వచ్చింది. ఓకే, ఇది యానిమేషన్ అనమాట. జస్ట్ చిన్న యానిమేషన్, పెద్దది కూడా కాదు. ఓకే, జస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైతే ప్రీమియర్ తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఏవైతే సెట్టింగ్స్ చెప్పానో సేమ్ వాటితో చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఫోటోషాప్లో ముందుగా డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అది చెప్పలేదు నేను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది స్ట్రిప్కి సంబంధించిన క్లాసు. మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.